హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? ది రాజా సాబ్ ట్రైలర్తోనే రికార్డ్స్ మొత్తం షేక్ అయిపోతున్నాయి కదా. కానీ ట్రైలర్ని ప్రతి ఒక్కరు చూస్తారు, కొందరు మాత్రమే సరిగ్గా అబ్జర్వ్ చేస్తారు. అందులో నేను ఒకడిని. ఈరోజు వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఈ ట్రైలర్ని 0.25 స్పీడ్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేశాను. మీరు నార్మల్గా చూసినప్పుడు మిస్ అయ్యే కొన్ని హిడెన్ డీటెయిల్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద బ్రేక్ డౌన్. వెల్కమ్ టు థియరీ తమ్ముడు. ట్రైలర్ స్టార్టింగ్లో మన డార్లింగ్ ఒక డైలాగ్ చెప్తాడు, గంగమ్మ నువ్వు ఆయన్ని మాత్రం మర్చిపోవడం లేదని. ఆ డైలాగ్కి కంటిన్యూషన్గా మన కనకరాజు, అదే సంజయ్ దత్ ఆత్మ వచ్చి గంగమ్మ అనే బేస్ వాయిస్ వేసుకుని ఉంటాడు. ఇక్కడ గంగమ్మ హస్బెండ్ కనకరాజే అయితే గంగమ్మ భయపడకూడదు. బట్ నెక్స్ట్ షాట్లో క్లియర్గా చూడొచ్చు గంగమ్మ భయపడుతుంది. అంటే ఈ తాత ఆ తాత కాదు, కానీ మనం అలా అనుకోవాలని ట్రైలర్ అలా కట్ చేశారు. మేబీ కనకరాజు గంగమ్మకి ఒక రకమైన ట్రామా క్రియేట్ చేసి ఉండొచ్చు. అండ్ గంగమ్మకి భర్తతో పాటు కనకరాజు కూడా గుర్తుంటాడు, కానీ ఆ విషయం గంగమ్మ ఎవరికీ చెప్పదు. మరి అసలు తాత ఎవర్రా అంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది బాగా అని మన డార్లింగ్ చెప్పినప్పుడు కనకరాజు డార్లింగ్కి తాత కాదు అని నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇఫ్ కనకరాజు వాజ్ తాత, గంగమ్మ ఆల్రెడీ కనకరాజు చేసిన కథలన్నీ మన డార్లింగ్కి చెప్పేసి ఉంటుంది కదా. స్టిల్ ఇంకా ఎందుకు తెలుసుకోవాలనుకుంటాడు డార్లింగ్? పాయింటే కదా. ఈ సీన్ని సరిగ్గా గమనిస్తే తాత చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్తోనే ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాడు అనేలాగా పోర్ట్రీ చేశారు. సిమిలర్ బాక్స్ ఒకటి నేను ఇదే ట్రైలర్లో ఇంకొక చోట కూడా చూశాను, అదే గంగమ్మ కూర్చున్న చోట. అది ఇది ఒకటేనా అంటే ఏమో చెప్పలేం, డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాయి రెండు. సో చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం డీటెయిల్స్ పెట్టారో. ఇక్కడ మన కనకరాజు ట్రైన్ మీద ఏవేవో స్టంట్లు వేస్తున్నాడు చూసాం కదా. అండ్ వాట్ ద ఫక్ బ్రో, అన్ని నగలు మెడలో వేసుకుని ఉన్నాడు, విచ్ క్లియర్లీ టెల్లింగ్ అబౌట్ హౌ మచ్ హీ అబ్సెస్డ్ విత్ మనీ అండ్ జ్యువెలరీ, హిస్ గ్రేడ్. ఓకే, నెక్స్ట్ సీన్లో మన భూతం బాబాయ్ ఉండే బాగుంటుంది కదా, అది టైమ్ అండ్ వెదర్తో ఎలా మారుతూ వచ్చింది అన్నదని చూపిస్తారు. పాస్ట్ నుంచి ప్రజెంట్కి వచ్చేసరికి దాని సిచ్యువేషన్ ఎలా ఉంది అని కూడా చూపిస్తారు. అండ్ తాత దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడో కూడా చూసాం. అండ్ మేబీ ఆ భూతం బాబాయ్ని మన తాత ఆవాహయామి అని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇంటికి వచ్చిన వాళ్ళని వేసేసి బ్లడ్ ఇస్తాడేమో. మేబీ థియరీ. ఈ షాట్ మాత్రం పక్కా ప్రీ క్లైమాక్స్ నుండి ఎత్తుకొచ్చి పెట్టేశారు, రాసి పెట్టుకోండి. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్ అంటారా? మనం చూడొచ్చు, తాత భూత్ బంగ్లాని బద్దలు కొట్టుకుంటూ ఆ మాన్స్టర్ బయటకు వస్తుంది. భూత్ బంగ్లా బద్దలు అయిపోయిన తర్వాత సినిమా ఎక్కడ ఉంటుందండి? అంటే నెక్స్ట్ క్లైమాక్సేగా. అండ్ సేమ్ ది నెక్స్ట్ షాట్లో ఆ మాన్స్టర్కి 2 కాదు మల్టిపుల్ హ్యాండ్స్ ఉన్నట్లు చూపించారు. అందులో కొన్ని లిల్లీపుట్ సైజులో కూడా ఉన్నాయనుకోండి, అంటే బాడీ సైజ్కి హ్యాండ్ సైజ్కి మ్యాచ్ లేదు. దిస్ ఈజ్ ద మనీ షాట్. ఆ లెగ్స్ ఏంటాయి ఆ మారుతి, ఒకేసారి ఒక ఫ్యాంటసీ వరల్డ్ లైక్ హ్యారీ పోటర్ లాగా అనిపించింది టు బీ హానెస్ట్. అండ్ మనం కింద చూస్తే క్లియర్గా లేదు, కానీ డార్లింగ్ క్యారింగ్ సంథింగ్, అదేంటో మనం ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుసుకోవాలి. ఇక్కడ మనం సీజీఐ టీమ్కి క్లాప్స్ కొట్టాల్సిందే. ఏదో ఎడిట్ చేసేసామనేలా కాకుండా డార్లింగ్ ఐస్లో తాత రిఫ్లెక్షన్ క్లియర్గా చూపించారు. డోంట్ కన్ఫ్యూజ్, ఇదే ఆ రిఫ్లెక్షన్కి ఒరిజినల్. ఇక్కడ ఇంకో డీటెయిల్ కూడా ఉంది, దట్ రిఫర్స్ కనకరాజు ఈజ్ నాట్ ఒరిజినల్ తాత. గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కనకరాజు ఒక డైలాగ్ చెప్తాడు, మిస్ యూ టు రాజా సాబ్ అంటే ఎస్, కనకరాజు బతుకున్న టైంలో ఒరిజినల్ రాజాసాబ్ ఉన్నాడు, అతనే మన డార్లింగ్కి ఒరిజినల్ తాత. టు బీ హానెస్ట్ ఈ ట్రైన్ సీన్లో సీజీఐ కొంచెం బాగాలేదు. బట్ అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే ఇది ఇల్యూషన్ కాబట్టి పబ్లిక్కి తెలిసేలా ట్రైన్ మాత్రమే ఉంది, ట్రైన్ పట్టాలు మాత్రం పెట్టలేదు. అండ్ దేర్ పప్పెట్ సోల్జర్స్, వీళ్ళకి మొహం పెట్టలేదు కదా, కానీ బాడీ పార్ట్స్ మాత్రం రియల్ పార్ట్స్ లాగా పెట్టారు. మేబీ పాస్ట్లో వీళ్ళని ఫేస్కి ఏదైనా చేసి చెప్పండొచ్చు. మేబీ తాత ఆవాహ్యం చేసుకోవడానికి వాళ్ళ ఫేసెస్ని చేతబడి చేసి ఏదో చేసి ఉండొచ్చు, థియరీ. మన సైంటిస్ట్ బోమన్ ఇరానీ చెప్పినట్టు తాత ఈ బిల్డింగ్ మొత్తాన్ని హిప్నటైజ్ చేసి తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఎక్కడ చూసినా ఈ ఐ రిఫరెన్స్లు మనం గమనించవచ్చు. ఈ ఐస్లోకి డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఈజీగా తాత కంట్రోల్లోకి వెళ్ళిపోతారని నేను గెస్ చేస్తున్నాను. చూడాలి సినిమాలో ఎలా పెట్టారో వీటిని, ఎందుకంటే ఈ ఐస్ చాలా క్యాచీగా ఉన్నాయి, ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. చేతబడి, ఎస్, తాత ఓన్లీ బ్యాడీ మాత్రమే కాదు, చేతబడి తెలిసిన బ్యాడీ అని మనం ఈ షాట్లో చూడొచ్చు. తాత నిమ్మకాయలే కాకుండా కోడిగుడ్లు కూడా వాడుతున్నాడు, అదేంటో. ఇది పక్కా తాత బతుకున్నప్పుడే అని నా గెస్. అండ్ ఈ టైంలోనే తాత పెద్ద శాడ్ మాన్స్టర్ని ఆర్ ఫస్ట్ ట్రైలర్లో చూపించిన గాలిభూతంని ఆవాహ్యం చేసుంటాడు. అండ్ బైరాగి, వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, థియేటర్లో ఈ క్యారెక్టర్ పక్కా ఇంప్రెస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అగైన్ అబ్సెషన్,
గంగమ్మకి ఏనుగులంటే అబ్సెషన్ అనుకుంటా, మొత్తం తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంది. బట్ ఇది డీటెయిల్ కాదు. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, మీరు కనుక వెనకాల చూస్తే 2 ఫొటోస్ ఉన్నాయి గోడకి. అందులో ఒకటి డౌటే లేదు, ఖచ్చితంగా గంగమ్మదే. ఇంకోటి మేబీ గంగమ్మకి ఒక సిస్టర్ ఉండొచ్చు, అండ్ ఆ సిస్టర్ హస్బెండే ఈ కనకరాజు అయి ఉండొచ్చు. గ్రేడ్ కోసం పెద్ద ప్రభాస్ అంటే గంగమ్మ భర్తని చంపేశాక ఈ గంగమ్మ మన కనకరాజుని ఇలా తగ్గలెట్టేసి చంపేసిందేమో. దిస్ బ్రింగ్స్ అస్ ద క్లాసిక్ అరుంధతి ఫీల్. ఇలా చచ్చాకే తాత బిల్డింగ్ని, సంపదని దయ్యంలాగా కబ్జా చేస్తుంటాడు. ఇది డీటెయిల్ కాదు, బట్ డార్లింగ్ లిటరల్లీ ఒక ముసల్ని ఎత్తి పడేశాడు భయ్యా. అండ్ యు నో వాట్, నో బడీ క్వశ్చన్డ్ బికాస్ ప్రభాస్ వన్స్ సెడ్, కట్అవుట్ చూసి కొన్ని నమ్మే డోంట్. ఎస్, అక్కడున్న కట్అవుట్ అలాంటిది మరి. అండ్ దిస్ సీన్ ఫ్రమ్ సాంగ్ రిమెంబర్డ్ మీ, బార్బీ గర్ల్ సాంగ్ ఫ్రమ్ మిర్చి. మీకు కూడా అనిపించిందా? నెక్స్ట్ ఈ సీన్లోనే మన డార్లింగ్కి ఒరిజినల్ రాజాసాబ్ ఆవాహయం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డార్లింగ్ క్లియర్గా తన ఎక్స్ప్రెషన్స్ని మార్చడం మనం చూస్తున్నాం. అండ్ ఈ పెద్ద మాన్స్టర్ మన డార్లింగ్ నుంచి ఒక సోల్ని లాగేస్తుంది. ఆ సోల్ ఖచ్చితంగా పెద్ద రాజాసాబ్దే. ఎలా చెప్తున్నారు అంటావా? ఇదే మనకి ప్రీ క్లైమాక్స్. అండ్ ప్రీ క్లైమాక్స్లో ప్రభాస్ నుండి పెద్ద రాజాసాబ్ని సపరేట్ చేసిన తర్వాత మన ప్రభాస్ మాత్రమే సోలోగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా ఎక్కడికి వెళ్తుందో ఇది. చూద్దాం. మనం ట్రైలర్లో చూస్తే బంగాళాలో మొత్తం మర్రి ఉడలు ఉంటాయి. డార్లింగ్ కూడా తీసుకొని అక్కడ ఒక ఆత్మని లాగిపెట్టి కొట్టడం చూసాం కదా, ఈ ఆత్మ కనకరాజుదే. ప్రీ క్లైమాక్స్కి ముందు షాట్ ఉంటుంది, ఇది కన్ఫర్మ్. అండ్ ఫైనల్లీ ద క్రౌడ్ పుల్లింగ్ సీన్ ఆఫ్ ద ట్రైలర్, ద జోకర్. క్యాప్టెన్ అమెరికా షీల్డ్, హ్యామర్ కాకుండా ఇంకేమున్నాయిరా అంటే ఈ షాట్లో ఎక్కడ చూసినా స్టార్స్ గమనించవచ్చు, విచ్ ఈజ్ అ డైరెక్ట్ రిఫరెన్స్ టు డార్లింగ్ డైలాగ్ స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. సో ఇదే క్లైమాక్స్ అన్నమాట. అండ్ దెన్ ఆ రెడ్ లైట్లో క్లియర్గా లేదు కానీ మన డార్లింగ్ హ్యాండ్స్కి అండ్ హ్యామర్కి ఫుల్గా బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ ఎవరిదో అని ఎక్కువ థింక్ చేయకండి, బావిలో ఉంటాడుగా మన భూతం బాబాయ్, అదే అబ్బా రక్త పింజరా వాడిదే. అండ్ దిస్ ఈజ్ ద క్లైమాక్స్. కనకరాజుకి కరెంట్ రాజుకి యుద్ధం చూడడానికి నేనైతే సిద్ధమబ్బా. బోనస్ డీటెయిల్ ఏంటంటే డార్లింగ్ ట్రైలర్లో ఎక్కువ ఈ బ్లాక్ షర్ట్లోనే ఉంటాడు. మేబీ అదంతా సెకండ్ హాఫ్లో డార్లింగ్ సెకండ్ టైం బంగ్లాలో ఎంటర్ అయిన తర్వాత ఉండే సీన్స్ అనుకుంటా. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, డైలాగ్ ఇంకో హీరోదైనా సరే ఈసారి మాత్రం తగ్గేదేలే. చలో మరి, ట్రైలర్లో నేను స్పాట్ చేసిన డీటెయిల్స్ అయితే ఇవే. నేను చూడకుండా మీరు చూసిన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఈలోపు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మన డార్లింగ్ ఫ్యాన్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్పాయిలర్ అలర్ట్స్ కూడా ఇవ్వండి. ఇప్పటికి సెలవు, మళ్ళీ కలుద్దాం. మీ తీరి తమ్ముడు. బాయ్ బాయ్.